రైట్ బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మిథున్ రెడ్డి రిలీజ్ తర్వాత కీలక నిర్ణయం దిశగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అడుగులు వేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి బెయిల్ పై బయటకొచ్చారు. అదే కేసులో మిథున్ రెడ్డి కంటే ముందే అరెస్ట్ అయిన కసిరెడ్డి చెవిరెడ్డి ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈడీ దూకుడుతో లిక్కర్ స్కామ్ నిందితుల్లో ఆందోళన మొదలైంది. అయితే గతంలోనే పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిందని ప్రచారం జరగ్గా మళ్లీ ఇప్పుడు ఈ ప్రచారం ఊపందుకుంది. పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీలో చేరతారంటూ ఓ వర్గం ఆరోపిస్తోంది. జగన్ సమ్మతితోనే పెద్దిరెడ్డి పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పెద్దిరెడ్డి రాజకీయ ప్రత్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉన్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూటమి ఎమ్మెల్యేగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. చిందు, ఏదైతే రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారిన లిక్కర్ కేసులో A4గా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిన్ననే 69 రోజులు రిమాండ్ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నిన్న సాయంత్రమే విడుదలయ్యారు. అయితే రామచంద్రారెడ్డి దగ్గరుండి ఆయనకి స్వాగతం పలికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఆయన విడుదలైన నేపథ్యంలో కొన్ని ప్రచారాలు కూడా తెర మీదకు వచ్చాయి. ఆయన పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయంగా ఒక వినూత్నమైన కొంత సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంటారనేది ఒక చర్చ అయితే రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా ఈ ప్రచారం చాలా ఎక్కువగా కొనసాగుతుంది. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఎంపీ మిథున్ రెడ్డి వీరు బీజేపీలోకి మారుతారు, బీజేపీలోకి వెళతారనే ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే బీజేపీ అధిష్టాన వర్గానికి సంబంధించిన కొంతమంది పెద్దలతోటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్చించారని చెప్పి కూడా ఒక ప్రచారం నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే నిన్న ఆ జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదలైన తర్వాత ఈ ప్రచారానికి చాలా ఎక్కువగా ఊపందుకున్న పరిస్థితి ఉంది. అయితే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇదంతా కూడా ఏదైతే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఒక ఇష్టపూర్వకంగానే ఆయన అంతర్గత నిర్ణయాలతోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అయితే ఈ 69 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి ఇక్కడ రిమాండ్లో ఉన్నప్పటికీ కూడా వైసీపీ అధినేతగా ఉన్న జగన్ ఇప్పుడు లాస్ట్ వరకు కూడా ఇక్కడికి నేరుగా వచ్చి పరామర్శించిన నేపథ్యం లేదు. అంటే మధ్యలో 2 సార్లు పరామర్శకి వస్తున్నారు, జగన్ వస్తున్నారని చెప్పి ప్రచారం జరిగినా కానీ జగన్ ఇక్కడికి రాలేదు, అలాగే మిథున్ రెడ్డిని పరామర్శించలేదు. అంటే దీని వెనక ఏమన్నా ఈ సంకేతాలు ఉండడం వల్లే జగన్ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి ఇక్కడ మిథున్ రెడ్డిని పరామర్శించలేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదటి నుంచి కూడా చాలా రాజకీయంగా గట్టి నాయకత్వం ఉన్న వ్యక్తి, చాలా పట్టుతో ముందుకెళ్తున్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్తో కలిపి చాలా కట్టుదిట్టంగా రాజకీయాలు చేసిన వ్యక్తి. అలాంటి రామచంద్రారెడ్డి జగన్ రాజకీయాల్లోకి వచ్చాక జగన్ తోటే ఆయన ఉన్నారు, వైసీపీ తోటే ఆయన కొనసాగారు. అలాగే మిథున్ రెడ్డి కూడా జగన్ తోటే కొనసాగుతూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత ఎన్నికల్లో చూసినట్లయితే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకి కోఆర్డినేటర్గా సమన్వయకర్తగా మిథున్ రెడ్డి వ్యవహరిస్తూ ఇక్కడ పార్టీని అంతా కూడా నడిపించిన వ్యక్తి మిథున్ రెడ్డి. ఇక్కడ ఈ సమన్వయకర్తగా ఉండగా ఈ జిల్లాలో అనేక మంది నాయకులు ఆయనకి చాలా సన్నిహితంగా ఉండే పరిస్థితి. వారంతా కూడా నేను ఇక్కడ జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే ముందు ఆయనకు వచ్చి స్వాగతం పలికిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఏదైతే రాజంపేటలో మొన్న ఏదైతే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ మిథున్ రెడ్డి మీద పోటీ చేసి బీజేపీ తరఫున ఓడిపోయిన పరిస్థితి, మళ్ళీ 3వసారి ఎంపీగా మిథున్ రెడ్డి గెలిచిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
ఆ ఎన్నికైన పరిస్థితి. ఆ కిషోర్ కుమార్ రెడ్డి రాజకీయంతో అక్కడ కొంత రాజకీయ ప్రత్యర్థులుగా అంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయ ప్రత్యర్థులు చాలా జిల్లాలో చాలా విధిగా ఉన్న పరిస్థితి ఉంది. వారికి పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఈ రెండు కుటుంబాల మీద ఉన్న పరిస్థితి. ప్రస్తుతం బీజేపీలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరిస్తున్నారు, బీజేపీ తరపునే మొన్న ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరగడంతో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుక చిత్తూరు జిల్లాలో బీజేపీలోకి వెళ్ళినట్లయితే బీజేపీ పార్టీలో చాలా కీలకంగా మారతారనేది కూడా ఒక ప్రచారం ఉంది. అయితే మిథున్ రెడ్డి మాత్రమే ఇక్కడ దీనికి అంటే బీజేపీలోకి చేరి వారితో పాటు వచ్చే ఎన్నికలకి కొంతమంది ఎమ్మెల్యేలకి టికెట్లు ఇప్పించుకోవడం, మరో 2-3 ఎంపీలకి టికెట్లు ఇప్పించుకునే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి ఓ ప్రచారం కూడా బయట నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఎంతవరకు పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీలోకి వస్తే ఒప్పుకుంటారనేది ఒక చర్చ అయితే ఉంది. అయితే బీజేపీలో అలాంటి ఒక నాయకుడి మీద ఆధారపడి రాజకీయాలు నడవవు కాబట్టి పెద్దిరెడ్డి కుటుంబం వెళ్ళాలనుకుంటే బీజేపీలోకి వెళ్ళడానికి వాళ్ళు స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా ఒక సమాచారం కూడా ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే బీజేపీ నుంచి కనుక పెద్దిరెడ్డి